రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ మూడు టర్మ్లో కూడా ఇప్పుడు మూడో టర్మ్ ప్రధానమంత్రిగా 3 టర్మ్ అధికారంకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన హామీలు ఎంతవరకు అమలు చేశారు? ప్రత్యేక హోదా కానీ, గుజరాత్పట్నం కానీ, రైల్వే జోన్ కానీ, ఈ రకంగా చూసుకుంటే విభజన హామీలు ఎంతవరకు అమలు చేశారు? విభజన హామీలు అన్ని పూర్తిగా ఏదో ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో అమలు చేసేటటువంటి హామీలు కూడా కావు. 15 సంవత్సరాలు కూడా 10 కదా, అదే నేను చెప్తున్నాను. మీరు అడిగారు, నేను చెప్పాలి కదా దానికి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 18 అంశాలతోటి విభజన అంశాల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం చేశారు. ఆ చేసిన తర్వాత కొన్ని వాటిల్లో ఉమ్మడి ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయి, తెలంగాణకు ఉన్నాయి. ఆ ఉమ్మడి ఆస్తుల గురించి అంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రము కిచ్చులాడుకుంటూ ఇంకా కూడా అది మధ్యవర్తితులు అలా ఉన్నాయి. ఇప్పుడు కొంత జరుగుతూ ఉంది. ఇకపోతే మీరు ప్రత్యేక తరగతి హోదా అని చెప్పని అన్నారు. అదే ప్రత్యేక తరగతి హోదా దాని గురించి మొదట్లో అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రత్యేక తరగతి హోదా అంటే మన 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఏ రాష్ట్రానికి అమలు అంటే నార్త్ ఈస్ట్ లో టెరైన్ సరిగ్గా లేనటువంటి కాకుండా మిగతా వాటికి అది అంటే ఉపయోగించడానికి కష్టంగా ఉంది కాబట్టి దానికంటే మించినటువంటి ప్రతిఫలం. ఇప్పుడు ఏదైనా సరే మనకి ప్రతిఫలం కావాలి, పేరుతో సంబంధం లేదు. పేరు అనేది ఒక ఎమోషనల్ సెంటిమెంట్ కాదనట్లేదు, కానీ మనకి అల్టిమేట్లీ జరగాల్సిన బెనిఫిట్ దీనికి అంతాలి. దానికోసం అని చెప్పని అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ అని అంటారు. అదే చెప్తున్నాను కదా, రాజకీయం కోసం అని చెప్పని ఒక పదాన్ని ఎమోషనల్ చేసి దాన్ని రాజకీయం చేసుకున్నారు. కానీ ఇప్పుడు పదంతో పని అవుతుందా, దాంతో వచ్చే బెనిఫిట్ తో పని కావాలా? బెనిఫిటే కదా అల్టిమేట్లీ. ఒక పదం అనేది ఉంటుంది, అది మనల్ని కనెక్ట్ చేస్తుంది, దగ్గరగా చేస్తుంది. ఒక ఎలా వస్తాయి హోదా ఉంటే పెట్టుబడులు ఎందుకు వస్తాయంటే అందులో ఉన్నటువంటి విధానాల వల్ల. హోదా ఉంది కదా అని వచ్చేవి, అందులో ఉన్నటువంటి విధానాల వల్ల, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వల్ల వస్తాయి. అదాంటి ఎగ్జంప్షన్సే ఇస్తామని కూడా అప్పుడు చెప్పాము. తర్వాత సరే కొన్ని జరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్ల అనుకోండి, అలా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మేము ఇంకేంటి మాకు 25 మందిని ఇస్తే మెడల్ వంచుతాను అది అని అన్న వ్యక్తి కూడా ఆ తర్వాత అతనికి విషయం అర్థమైంది. ఎందుకంటే పదంతో పని జరగదు, ఆ బెనిఫిట్ రావాలని. కానీ అతనికి రాష్ట్రానికి ఎవరెవరితో లాలూచి పడ్డారని మేమైనా కలిసి ఎవరు 1924 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంపీని మోడీకి తాకట్టు పెట్టడం వల్లే ఆంధ్రాకి అన్యాయం జరిగిందని కూడా 24 ఎన్నికల్లో కూడా ప్రధానమైన ఆరోపణ చేశారు. ఎవరు చేశారు? టీడీపీ వాళ్ళు చేశారు. అదే చెప్తున్నారు, రాజకీయంగా సరే ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళడానికి ఒక ఎజెండా అంటూ ఉంటుంది, కొన్ని రకాలుగా విమర్శలు లేదంటే కొన్ని పాయింట్స్ పట్టుకుంటారు. 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధిస్తాం అదే మాట జరిగింది. ఆయన ఆ మాట అన్నాడు, ఆయన సాధించలేదు. ఎందుకనంటే ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ఆల్రెడీ మొన్న క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు దానికి ఏదైతే లబ్ధి ఏ విధానాలు దాంట్లో ఉంటాయో, ఎటువంటి లబ్ధి రాష్ట్రానికి చెందుతుందో చేరాలో అది ఖచ్చితంగా ఇప్పుడు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము అటువంటి లబ్ధికి మించినటువంటి రాష్ట్రాన్ని తీసుకుని వస్తాము, చేస్తాము. ఇక మిగతా పోతే ఎయిమ్స్ అన్నాము, అంటే మీరు విభజన చట్టంలో అన్నారు ఎయిమ్స్ అన్నాము, ఎయిమ్స్ కట్టాము కదా, ఎన్ఐటీలు కట్టాము, ఐఐటీలు అన్నారు, ఐఐటీలు కూడా కట్టాము. ఒక్కొక్క దానికి 1800 కోట్లు ఇచ్చాము, ఎయిమ్స్ కి 1800 కోట్లు ఇచ్చాము. అలాగే అదే చెప్తున్నా రైల్వే జోన్ కని చెప్పని ఒక అదేంటి ఒరిస్సా మీద నుంచి ఉంది, అంటే కలిపి ఉన్నది, బార్డర్ లో ఉన్నది. దానికి స్థలం అడిగితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేశారు, మడ భూములు అంటారు కదా, అంటే మడ భూముల్లాగా, అంటే భూమి దానికి అనుకూలంగా లేనటువంటిది ఇచ్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించి మళ్ళీ సరైనటువంటి భూమి ఇవ్వండి అన్నారు. అప్పుడు అతను ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమిని చూపిస్తామన్నారు. డిపిఆర్లు కూడా మొన్న అశ్విని వైష్ణవ్ గారు కూడా చెప్పారు, చక్క దానికి కూడా అంటే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎయిమ్స్ అన్నాము, తర్వాత అంటే హాస్పిటల్ ఎయిమ్స్ కానివ్వండి, ఐఐటీలు కానివ్వండి, తర్వాత ఎన్నో 50కి ఇంకా మీకు అందరు తెలియంది. అంటే నేను చెప్తున్నాను, అప్పట్లో మాకు రాజకీయంగా మేము చేసినది చెప్పినా మా మాట బలంగా వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ట్యాక్స్ డెవల్యూషన్ కింద గడిచిన 10 సంవత్సరాల్లో 3,50,000 కోట్లకి పైగా మేము ఇచ్చాము. 10 సంవత్సరాలు చెప్తున్నాను, 10 సంవత్సరాల్లో. ఇవే కాకుండా మళ్ళీ రాష్ట్రానికి రావాల్సినటువంటి అంటే ప్రాజెక్టుల రూపంలో కానివ్వండి, సంక్షేమ పథకాల రూపంలో కానివ్వండి, మరొక దగ్గర 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుడ్డు పైన ఆయన స్టాంప్ వేసినటువంటి ఆ గుడ్డు కూడా ఇచ్చింది మేమే.
అంటే చెప్తున్నాను. వీళ్ళందరూ ఏంటంటే రీజనల్ పార్టీస్ మావే పథకాలని చెప్పుకుంటే, ఎలాగైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పుడు 8 ఏళ్ళు పూర్తి చేసుకుంది, ఆయన వైఎస్ఆర్ అని ఆ పథకం పేరు మార్చి పెట్టాలనుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు ఆపింది. ఎందుకు? అది నేషనల్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. ఇంకా దాంట్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి. ఈ విధంగా చాలా భ్రష్టు పట్టించాడు ఆయన. ఇది కాకుండా కేంద్ర సంస్థలు కానీ ఐఐటి అంటే ఇన్స్టిట్యూట్, ఇప్పుడు మన విజయవాడలో చూడండి, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ లేదంటే కెమికల్ కారిడార్ల దగ్గర నుంచి కూడా 50కి పైగా సంస్థలను ఇచ్చాము. వాటికి 23,000 కోట్లు పైగా ఇచ్చాము. 1,20,000 కోట్లు పైగా రోడ్లు వేసాము ఈ 10 సంవత్సరాల్లో. 87,000 కోట్లకు పైగా రైల్వే లైన్లకు ఇచ్చాము. అంటే ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు, మాకు 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు అని కాదు, 10 సంవత్సరాల్లోనూ అటు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏమి కావాలో చేసింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఆ నిధులను మళ్లించుకొని ఆయన సొంతంగా అన్నిటినీ దాన్ని కబ్జా చేసుకొని, అంటే నిధులన్నింటినీ కూడా ఆయన తినేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేశాడు. అందుకే కదా భారతీయ జనతా పార్టీ కూటమిలో అంటే మళ్ళీ అభివృద్ధి జరగాలని అంటే మంచి పాలన ఉండాలని. ఈ 6 నెలల్లో చూడండి మీరు, పోలవరానికి 12,000 కోట్ల పైగా పోలవరానికి హైట్ తగ్గించారు. అంటే తగ్గించారు దేనికండి? ఇప్పుడు విదేశీ నిపుణులు వస్తున్నారు. అంత పెద్ద ఒక 100 సంవత్సరాలు ఉండేటటువంటి లక్షల ఎకరాలకి నీరు వచ్చేదానికి అక్కడ ఉన్నటువంటి భూమి కానీ లేదంటే పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఉండాలి. ఆ చేసే క్రమంలో టెక్నికల్ గా సంబంధించి ఇప్పుడు ప్రభుత్వము మనమేదో పెట్టుకొని అంటే మేమేదో మార్చుకుంటున్నామని కాదు కదా, విదేశీ నిపుణులు వస్తున్నారు, వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, దాని ప్రకారమే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. క్యాపిటల్కి 15,000 కోట్లు ఇచ్చామా, అలాగే మెట్రో రైలుకి, అమరావతి మెట్రో రైలుకి స్థలం ఇవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ స్థలం చూపించాల. అంతెందుకు 25 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిలా ఉన్నప్పటి నుంచి కూడా పెండింగ్లో ఉన్న రైల్వే లైన్లకి మేము మా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 2015లో రైల్వే లైన్లకి 3,000 కోట్లు ఇచ్చి క్లియర్ చేసాము, అంటే కంప్లీట్ చేసాము. ఇట్లాగా స్థలం ఇవ్వకుండా కొన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు 15,000 కోట్లు క్యాపిటల్కి ఇచ్చాము. బైపాస్ రోడ్డు ల్యాండ్ పూలింగ్ కంటే కూడా 6,000 కోట్లు ఇచ్చాము. 3 ఇండస్ట్రియల్ కారిడార్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చాము. అలానే మన దీనికి అమరావతికి సంబంధించిన దానికి అన్ని రకాలుగా ఔటర్ రింగ్ రోడ్కి ఇచ్చాము. మెట్రోకి 2,800 కోట్లు అండి. ఇంకా ఇవి తక్కువే. మొన్న బడ్జెట్ ఎలొకేషన్స్లో ఇంకా మీరు చూసారు చాలా వచ్చాయి ఇక్కడ, అంటే రాష్ట్రానికి సంబంధించి. ఒకటి డబుల్ ఇంజన్ సర్కార్, అంటే అయినా కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి ఏదైతే ఇస్తున్న ప్రోత్సాహాన్ని సహకారాన్ని అర్థం చేసుకొని కింద వాళ్ళు కూడా దాన్ని తగ్గట్టుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా చేసింది అనుకోండి, డబుల్ ఇంజన్ సర్కార్లా అవుతుంది, ఒక యూపీ కానీ ఒక ఆంధ్రప్రదేశ్ కానీ. ఇప్పుడు అది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒక హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్షాలు ఏముంటారంటే మొదటగా జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తారండి. ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కూడా దాన్ని ఒక అస్త్రంగా తీసుకున్నారు. మేము వస్తే అధికారంలోకి వస్తే ప్రైవేట్ పరం చేయమని చెప్పి అన్నారు. ప్రైవేట్ పరం అయిపోయిందని చెప్పి కొంత ప్రచారం. ఏది వస్తూ ఉంటారు నిజంగా విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు. అందులో అంటే నిర్వివాదమైనటువంటి అంశం అది ఖచ్చితంగా. ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అంటే వీళ్ళకి పెట్టుబడుల ఉపసంహరణ అలానే ప్రైవేటీకరణ అనే దానికి తేడా కూడా లేకుండా మాట్లాడే మాటలు చాలా మంది మాట్లాడుతుంటారు. రెండింటికి తేడా ఉంది. అంటే ఇప్పటికే కొంతమంది తొలగించడం జరిగింది. శాలరీస్ ఇవ్వడంలో కూడా 30% శాలరీ ఇస్తున్నారు. దాదాపు 1,300 రోజుల నుంచి కూడా ఉద్యమాలు అయితే చేస్తారు. విశాఖ ఉక్కుకు సంబంధించి ఇంటర్నల్గా స్టాఫ్కి సంబంధించి కానివ్వండి, అలా ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా ఎప్పటి నుంచో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది ఇప్పుడు కొత్తగా వచ్చినవి కూడా కాదు. అండ్ దాన్ని ఇటువంటి చాలా సున్నితమైనటువంటి అంశాన్ని ఏ విధంగా అందరికీ అనుకూలమైనటువంటి పరిష్కారం ఇవ్వాలో అనేది అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు మాకు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు మా పార్టీ నుంచి, చర్చిస్తున్నారు. తప్పకుండా ఎవరికి ఇబ్బంది కలగనటువంటి పరిస్థితిలోనే దానికి సొల్యూషన్ అనేది ఇస్తారు. ఈలోపు రాజకీయ పార్టీలకి లేదంటే కొంతమందికి ఇప్పుడు కమ్యూనిస్టులు ఉంటారు అనుకోండి, వాళ్ళ సంస్థలకి ఇంకేం పని ఉంటుంది, వాళ్ళ అటువంటి విధానాల వల్ల ఈ రోజున దేశ ప్రజలు వాళ్ళని పూర్తిగా దూరం పెట్టారు. ఎక్కడ వాళ్ళకి ఒక సీటు ఒక కేరళలో తప్పితే మామూలు ఇంకెక్కడ వచ్చే పరిస్థితి లేదు, పార్లమెంట్లో అసలు వచ్చే పరిస్థితి అంతకంటే లేదు. అటువంటి వారు ఏంటంటే భావోద్వేగాలను రెచ్చగొడుతూ వాళ్ళు ఇంకా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమని చేసేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. వాటన్నిటిని పట్టించుకుంటూ పోకుండా అందరికీ అనువైనటువంటి సమస్య పరిష్కారం చూపించడమే మా బాధ్యత. దానికి భారతీయ జనతా పార్టీ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.